ప్రార్థనలు రెండు రకాలుగా ఉంటాయి. మీరు చేసే ప్రతి ప్రార్థన రెండు వర్గాలలో ఒకదానిలోకి వస్తుంది. పరలోకాన్ని చేరే ప్రార్థనలు మరియు ఆత్మీయ లోకంలో అడ్డుకోబడే ప్రార్థనలు. ఈ తేడా మీరు ఎంత గట్టిగా ప్రార్థించారో, ఎన్ని వచనాలు చెప్పారో అన్నదానిపై ఆధారపడదు. ఇది ప్రార్థనను పరిపాలించే ఆత్మీయ నియమాలను అర్థం చేసుకోవడంపైన, దుష్టశక్తులు అడ్డుకోలేని ఆత్మీయ అధికారమున్న ప్రార్థనలను చేయడంపైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రార్థనలు ఒక ప్రత్యేకమైన ఆత్మీయ తరంగదైర్ఘ్యాన్ని, స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి. శత్రువు పరలోక సింహాసనం మరియు మీ మధ్య ఏ అడ్డంకులు పెట్టినా అవి వాటిని ఛేదించి దేవుని సన్నిధిని చేరుతాయి. మొదటిది అచంచలమైన విశ్వాసంతో చేసే ప్రార్థనలు. దుష్టశక్తులు అడ్డుకోలేని మొదటి ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన. ప్రతిసారీ ఒక విశ్వాసి ప్రార్థించినప్పుడు సాతాను మరియు అతని దయ్యాలు అతడు నిజంగా నమ్మకంతో ప్రార్థిస్తున్నాడా లేదా అని గుర్తించగలవు. మీ ప్రార్థనలో భయం, సందేహం లేదా అనిశ్చితి ఉంటే శత్రువు ఆ పరిస్థితిని ఉపయోగించుకుంటాడు. విశ్వాసం ఆత్మీయ నియమమైతే భయం కూడా ఒక ఆత్మీయ నియమమే. ఉదాహరణకు, మీరు ఉద్యోగం కోసం ప్రార్థించారు అనుకుందాం. కొద్దిసేపటి తరువాత ఒక స్నేహితుడు మీ పరిస్థితి గురించి అడిగాడు. మీరు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడని నమ్ముతున్నాను అని చెప్పకుండా, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదు, ఇక వస్తుందో లేదో కూడా తెలియదు అని మాట్లాడితే, మీరు కాసేపటి క్రితం చేసిన ప్రార్థనకు వ్యతిరేకమైన ఒప్పుకోలు, నెగటివ్ కన్ఫెషన్ చేసినట్టవుతుంది. ఇది మీ ప్రార్థన మీద మీకే నమ్మకం లేదని శత్రువుకు తెలియజేస్తుంది. అప్పుడు మీ మాటల ద్వారానే ఒక ఆత్మీయ అడ్డంకి ఏర్పడుతుంది. యాకోబు పత్రిక 1 అధ్యాయం 6వ మరియు 7వ వచనములు ఇలా చెబుతున్నాయి: సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహంతో ప్రార్థించే వ్యక్తి సముద్ర తరంగంలా అటూ ఇటు కొట్టబడతాడు. అలాంటి వ్యక్తి ప్రభువు నుండి ఏదైనా పొందుతానని ఆశించకూడదు. పేతురు నీటిమీద నడిచిన సంఘటనను గుర్తు చేసుకోండి. అతడు యేసుపై దృష్టి ఉంచినంతవరకు నీటిమీద నడిచాడు కాని సందేహించిన వెంటనే మునగడం ప్రారంభించాడు. అలాగే ప్రార్థనలో సందేహం ప్రవేశించినప్పుడు మన ప్రార్థన బలహీనపడుతుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము: మీరు ప్రార్థనలో అడిగిన వాటిని పొందినట్లుగా నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. కాబట్టి ఇలా ప్రార్థించవద్దు, ప్రభువా నన్ను స్వస్థపరచగలవో లేదో తెలియదు. అలా కాక, తండ్రి, యేసుక్రీస్తు గాయముల చేత నేను స్వస్థత పొందియున్నాను, నీ వాక్యాన్ని నమ్ముతున్నాను, దానిని ఇప్పుడే స్వీకరిస్తున్నాను అని ప్రార్థించండి. రెండోది, శుద్ధమైన ఉద్దేశాలతో చేసే ప్రార్థనలు. ప్రతి ప్రార్థన శుద్ధమైన హృదయం నుండి రాదు. కొంతమంది తమను బాధించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రార్థిస్తారు. మరికొందరు దేవుని మహిమ కోసం కాదు, తమ గొప్పతనం కోసం ప్రార్థిస్తారు. ఇలాంటి ప్రార్థనలు దేవుని మహిమ కోసం కాదు, తమ గొప్పతనం కోసం ప్రార్థిస్తారు. మరికొందరు దేవుని మహిమ కోసం కాదు, తమ గొప్పతనం కోసం ప్రార్థిస్తారు. ఇలాంటి ప్రార్థనలు దేవుని మహిమ కోసం కాదు, తమ గొప్పతనం కోసం ప్రార్థిస్తారు. ఇలాంటి ప్రార్థనలు దేవుని స్వభావాన్ని మోసుకెళ్తాయి. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 3వ మరియు 4వ వచనములు: యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువగలవాడు ఎవరు? పరిశుద్ధ స్థలములో నిలువగలవాడు. ప్రార్థించే ముందు మీ హృదయాన్ని పరిశీలించండి. నేను దేవుని మహిమ కోసం ప్రార్థిస్తున్నానా, లేక నా గౌరవం కోసం, ప్రేమతో ప్రార్థిస్తున్నానా, లేక చేదుతో అని మీరే ప్రశ్నించుకోండి. 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 9వ వచనము: మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడునై క్షమించును. మూడోది, అధికారంతో చేసే ప్రార్థనలు. క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకున్నప్పుడు మీరు యాచకునిలా ప్రార్థించరు. చాలామంది దేవుడా నన్ను గమనిస్తావో లేదో అనే భావనతో ప్రార్థిస్తారు. కాని దేవుడు మిమ్మల్ని తన పిల్లలుగా స్వీకరించాడు. ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము: క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో మనలను కూర్చుండబెట్టెను. ఇది భవిష్యత్తులో పరలోకానికి వెళ్లడం గురించి కాదు, ఇప్పుడే మీ ఆత్మీయ స్థానాన్ని గురించి. మీరు పరలోక అధికార స్థానం నుండి భూమి పరిస్థితుల మీద ప్రార్థిస్తున్నారు. యేసు ఎల్లప్పుడూ అధికారంతో ప్రార్థించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనము: తండ్రి, నీవు ఎల్లప్పుడూ నా ప్రార్థన ఆలకించుచున్నావని నాకు తెలుసు. అదే ధైర్యం మనకు కూడా ఉండాలి. నాలుగోది, దేవుని చిత్తానికి
అనుగుణమైన ప్రార్థనలు ఇలాంటి ప్రార్థనలు పూర్తిగా అడ్డుకోలేనివి, ఎందుకంటే అవి నేరుగా దేవుని హృదయం నుండి ప్రవహిస్తాయి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము. ఆయన చిత్తప్రకారము మనము ఏదైనను అడిగిన ఎడల ఆయన మన ప్రార్థన ఆలకించును. దేవుని చిత్తం ఎక్కడ కనిపిస్తుంది? ఆయన వాక్యంలో. అందుకే వాక్యాధారమైన ప్రార్థనలు అత్యంత శక్తివంతమైనవి. స్వస్థత కోసం ప్రార్థిస్తున్నారా? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనము. ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలిగెను. అవసరాల కోసం ప్రార్థిస్తున్నారా? ఫిలిప్పీయులకు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరములు తీర్చును. దేవుని వాక్యాన్ని ప్రార్థనగా మార్చినప్పుడు మీరు ఆయన చిత్తాన్నే ప్రకటిస్తున్నారు. 5 యేసు నామములో అడుగుచున్నాను అని చెప్పడం మాత్రమే కాదు, ఆయన అధికారంలో, ఆయన స్వభావంలో, ఆయన చిత్తంలో ప్రార్థించడం. యోహాను స్వార్త 14వ అధ్యాయం 13వ మరియు 14వ వచనములు. మీరు నా నామమున ఏదైనను అడిగిన ఎడల నేను దానిని చేయుదును. దయ్యాలు యేసు నామమును ఎందుకు భయపడతాయి? ఎందుకంటే కల్వరి శిలువ వద్ద ఆయన వారిని ఓడించాడు. ఫిలిప్పీయులకు పత్రిక 2వ అధ్యాయం 10వ మరియు 11వ వచనములు. యేసు నామమునందు ప్రతి మోకాలు వంగును. యేసు నామములో చేసే ప్రార్థనలు ఆయన విజయాన్ని, అధికారాన్ని, మహిమను మోసుకెళ్తాయి. ఈ 5 రకాల ప్రార్థనలను కలిపి ప్రార్థించినప్పుడు విశ్వాసంతో, శుద్ధమైన హృదయంతో, ఆత్మీయ అధికారంతో దేవుని చిత్తానికి అనుగుణంగా యేసు నామములో మీ ప్రార్థనలు కేవలం పరలోకాన్ని చేరడమే కాదు, పరలోకాన్ని భూమిపై కార్యం చేయించగలవు. అప్పుడు అసాధ్యమని అనుకున్న విషయాలు సాధ్యమవుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ఆత్మీయ విజయాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే శక్తివంతమైన ప్రార్థన చేసే విశ్వాసి చీకటి రాజ్యానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. దేవుడు మిమ్మల్ని అలాంటి ప్రార్థన యోధునిగా మార్చాలని కోరుతున్నాడు. వాక్యాన్ని బట్టి ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన పరలోక తండ్రి, నీ మహిమగల నామమును స్తుతిస్తూ నీ సన్నిధిలోకి వస్తున్నాము. ప్రభువా, మా ప్రార్థనలను బలహీనపరచే ప్రతి సందేహాన్ని, భయాన్ని, అవిశ్వాసాన్ని మా హృదయాల నుండి తొలగించుము. తండ్రి, నీ వాక్యమును నమ్మే అచంచలమైన విశ్వాసమును మాకు అనుగ్రహించుము. పరిస్థితులు వ్యతిరేకంగా కనిపించినా నీ వాగ్దానాలు ఎన్నడూ తప్పవని విశ్వసించే హృదయాన్ని మాకు దయచేయుము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ మరియు 7వ వచనముల ప్రకారం సందేహింపకుండా ప్రార్థించుట నేర్పించుము. ప్రభువా, మా హృదయాలను పరిశోధించుము. మా ప్రార్థనలలో స్వార్థం, గర్వం, ప్రతీకారం, చేదుభావాలు ఉన్నట్లయితే వాటిని తొలగించి పరిశుద్ధమైన హృదయాన్ని మాకు ప్రసాదించుము. నీ మహిమ కొరకు మాత్రమే జీవించుటకు, ప్రార్థించుటకు మాకు సహాయపడుము. యేసుక్రీస్తునందు మాకు కలిగిన అధికారాన్ని గుర్తించుటకు మా కళ్లను తెరవుము. మేము భయపడేవారిగా కాకుండా నీ పిల్లలుగా పరలోక అధికారంతో నిలిచేవారిగా ఉండునట్లు కృపచూపుము. ప్రతి శత్రుకార్యముపై క్రీస్తు విజయాన్ని ప్రకటించే ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము. తండ్రి, మా ప్రార్థనలు నీ చిత్తానికి అనుగుణంగా ఉండునట్లు పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించుము. నీ వాక్యాన్ని ప్రేమించి నీ వాగ్దానాలను ప్రార్థనలుగా మార్చుకొనే జ్ఞానాన్ని మాకు దయచేయుము. ప్రభువైన యేసయ్యా, నీ నామములో ఉన్న శక్తికి మేము కృతజ్ఞులము. నీ నామములో మేము అడుగుచున్న ప్రతి ప్రార్థన నీ చిత్తములో నెరవేరునట్లు అనుగ్రహించుము. మా జీవితాలలో ఆత్మీయ విజయమును, స్వస్థతను, విడుదలను, సమాధానమును మరియు నీ మహిమను ప్రత్యక్షపరచుము. ఈ రోజు నుండి విశ్వాసంతో, పరిశుద్ధ హృదయంతో, అధికారంతో, నీ చిత్తానుసారంగా యేసు నామములో ప్రార్థించే ప్రార్థన యోధులుగా మమ్మల్ని తీర్చిదిద్దుము. ఈ సమస్తమును మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము. ఆమెన్.